మంత్రి అనిత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. విశాఖ జైల్లో గంజాయి మొక్క ఘటనతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. గంజాయి వ్యవసాయం చేసేవాళ్ళు, గంజాయి రవాణా చేసేవాళ్ళు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉండాల్సినటువంటి సెంట్రల్ జైల్లో ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు గంజాయి ఏదో సెంట్రల్ జైల్లో పెంచిస్తే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు కదా అని అనుకునే పరిస్థితి వస్తే అందులో ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్మెంటు? మంత్రి గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఆ జైలు వార్డెన్ల వరకు ఉన్నారా? కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. లేకపోతే ఖైదీలతో పాటు వీళ్ళు కూడా కొమ్మక్క అయిపోయారా? లేకపోతే వాళ్ళ పేషీల్లో జరుగుతున్నటువంటి పనులు చూసుకోలేక, లేకపోతే ఎక్కడి నుంచి ఎంతెంత వస్తున్నాయో లెక్క పెట్టుకోలేక సమయం సరిపోవట్లేదా? తర్వాత వచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం ఒక చిన్న శంకుస్థాపన రాయి కాదు కదా, ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపాన్ని కూడా పోలేదు. కనీసం పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయి వాటిలైనా వేస్తారు అనుకుంటే ఏమి ముట్టుకోకుండా అలాగే ఉంచారు. నిజంగా 5 సంవత్సరాల్లో కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనే కనుక ఆ రోజు రెడీ చేస్తుంటే ఈ రోజు కొన్ని కంపెనీలు వచ్చాయి. నిత్యం జగన్నామ స్మరణ అని ఇంకా ఎవరికి ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, ఎవరైనా పుట్టినా జగన్మోహన్ రెడ్డి వల్లే, ఎవరైనా చనిపోయిన జగన్మోహన్ రెడ్డి వల్లే, ఏదైనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, ఏదైనా అయినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అంటే ఏం చెప్తాం మేము సమాధానం చెప్పండి? ఏదన్నా ప్రాజెక్ట్ వస్తే వాళ్ళ దయ వల్ల, ఏదైనా ప్రాజెక్ట్ వెళ్ళిపోతే మా దయ వల్ల. ఇదే కదా వాళ్ళ ప్రచారం.